వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. వలిగొండ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వెంకటాపురం నందు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అర్చకులు వేద పండితులచే అంగరంగ వైభవంగా కనుల పండుగగా నిర్వహించారు. కళ్యాణానికి విచ్చేసిన భువనగిరి శాసనసభ సభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి పట్టు వస్త్రాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదని, స్వయంగా స్వామివారే కోనేరులో మత్స్యావతారంగా దర్శనమివ్వడం దేశంలో మరెక్కడా లేని మహత్యమని, ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి తగు కృషి చేస్తామని తెలిపారు. ఈ మహోత్సవంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి సల్వాది మోహన్ బాబు దంపతులు, చైర్మన్ కొమారెడ్డి సురేష్ రెడ్డి దంపతులు, ధర్మకర్తలు కొడతాల కరుణాకర్, అరూర్ వెంకటేష్, రేఖల ప్రభాకర్, మైల్ అంజయ్య, బండి రవికుమార్, గుండు జగన్మోహన్ రెడ్డి, అంబాల ఉషయ్య, అలాగే పీతప్ప రాములు, జక్కల కేతమ్మ, మైసాళ్ల వెంకటేశం, కొమరే బాలేశ్వర్, కందుల శ్రీను, గజల అమరేందర్, మండల నాయకులు, గ్రామ పెద్దలు, అర్చకులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మాయిని మనకిచ్చి పెళ్లి చేస్తారో ఆ ఇంటికి అల్లుడు వస్తున్నాడు అంటే వీరు పడుకునేటువంటి పక్కని త్యాగం చేస్తారు. వీరు తినేటువంటి తిండి చేసుకొని చెప్పండి. ఆశ్రితావన దక్షాయ అభీష్ట ఫలదాయినే శ్రీమత్స్యవైనాథాయ నారసింహాయ మంగళం లక్ష్మీ ఇక్కడ మత్స్యగిరి గుట్ట పైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరు కళ్యాణం చాలా గొప్పగా అంగరంగ వైభవంగా జరిగింది. మరి అర్చక స్వాములు చాలా గొప్పగా చేసిన కార్యక్రమాన్ని. మరి ఒక ప్రత్యేకత కలిగినటువంటి మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి స్వామి గుట్ట పైన కొలను ఉంటుంది. ఆ కొలనులో చేపలు, ఆ చేపలకు నామాలు కూడా ఉంటాయి. ఇది ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇది ఎక్కడ కూడా ఉండదు, దేశంలో ఎక్కడ కూడా అట్లా ఉండదు. మరి అవి ఎందుకు వచ్చినాయంటే అది ఈ క్షేత్ర మహిమ అది. కాబట్టి మరి అట్లాంటి మహిమ కలిగినటువంటి క్షేత్రాన్ని మరి
బ్రహ్మోత్సవాలు గొప్పగా జరుగుతున్నాయి. ఇది 3వ రోజు. మరి భక్తులు ఇంకా పెద్ద సంఖ్య మరి అట్లాంటి స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, భక్తులందరూ కూడా బాగుండాలి, పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరి ఇంకొకటి ఏంటంటే నూతనంగా ఈరోజు నరేష్ రెడ్డి గారు చైర్మన్గా ఈ పాలక మండలి చైర్మన్గా వారు ప్రమాణ స్వీకారం చేసి అట్లా ఈఓ గారు కూడా మరి దీనికి ఈ యొక్క ఆలయాన్ని ఈ యొక్క క్షేత్రాన్ని ఇంకా గొప్పగా తీర్చిదిద్దాలని కూడా కోరుకుంటూ దానికి సంబంధించి మా యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయి అని కూడా ఈ సందర్భంగా అందరికీ